హలో గైస్, వెల్కమ్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. నిన్న నైట్ టీజర్ వచ్చి ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ లో పెట్టేసింది. ఆ విజువల్స్, ఆ బీజిఎం బీభత్సం అంతే. సో ఫస్ట్ మీరందరూ వెయిట్ చేస్తున్న డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. డీటెయిల్ నెంబర్ 1, వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అని ఉంది కదా, అక్కడ మనకు ఒక పాడుపడ్డ ప్రదేశాన్ని, శిథిలావస్థలో ఉన్న ప్రదేశాన్ని చూపిస్తున్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ పెద్ద మెషినరీ స్క్రాప్ ఉంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అక్కడే మనకు క్లియర్ గా చూపిస్తున్నారు అదొక స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ ప్యాడ్. బట్ ఇప్పుడు పాడుపడ్డ ప్రదేశం అదొక స్పేస్ షటిల్, అంటే అంతరిక్ష నౌక లాంచ్ అవడానికి రెడీగా ఉంది. బట్ ఇంకా లాంచ్ అవ్వలేదు, అలాగే ఉండిపోయింది అన్నట్లుగా చూపిస్తున్నారు. అలా కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడే ఉంది అన్నట్లుగా చూపిస్తున్నారు. డీటెయిల్ నెంబర్ 2, అలాగే ఇంకా వరల్డ్ లోకి ముందుకు వెళ్తే అక్కడ ఒక పర్సన్ చేతిలో హెల్మెట్ పట్టుకుని అందరికీ అభివాదం చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు, అంటే హాయ్ చెప్తున్నట్లుగా చూపిస్తున్నారు. అండ్ మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా, ఇంతకీ మన ప్రీవియస్ వీడియో చూసారా గైస్? మిస్ అవ్వకండి, ఆ వీడియో కూడా చూసేయండి. మన ఛానల్లో వీడియో సెక్షన్ వెళ్తే అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది రీసెంట్ గా పెట్టిన వీడియోస్. అండ్ అలాగే డెడికేటెడ్ గా కల్కి మీద ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది, చూసేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా ఆ స్టాట్యూ, అంటే ఆ విగ్రహం యొక్క ఫేషియల్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ మన కమల్ హాసన్ గారి లాగానే అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో సింపుల్ గా ఆ ప్లేస్ వచ్చేసి ఒక స్పేస్ స్టేషన్. సో ఇప్పుడు చెప్పబోయే ఒక పాయింట్ వియర్డ్ గా, సర్ప్రైజ్ గా అనిపించవచ్చు. అదే ఈ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అది మన ప్రెజెంట్ ఇస్రోకి చెందింది. అంటే అది శ్రీహరికోట అవ్వచ్చు. ఎందుకంటే ఇండియా మొత్తంలో స్పేస్ లోకి రాకెట్స్ ని పంపించగల సులువైన ఏకైక ప్రదేశం మన శ్రీహరికోట, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ మర్చిపోయాలండి. సో అక్కడే, ఎందుకంటే ఆ ప్లేస్ భూమధ్య రేఖ, అంటే ఈక్వేటర్ కి దగ్గరలో ఉంది. రాకెట్ ని లాంచ్ చేయగానే ఆటోమేటిక్ గా భూమి యొక్క సెంట్రిపెటల్ ఫోర్స్ నుండి ఎక్స్ట్రా ఫోర్స్ జనరేట్ అవుతుంది. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అంటే స్పీడ్ డెవలప్ అవుతుంది ఎక్సెట్రా. అండ్ ఇంకొక స్పేస్ స్టేషన్ వచ్చేసి తుంబా ఈక్వేటరల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, తిరువనంతపురం, కేరళలో ఉంది. అది కూడా ఈక్వేటర్ కి దగ్గరలోనే ఉంది. అండ్ ఇంకొకటి డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్, ఒడిశాలో ఉంది. అది కూడా ఈక్వేటర్ కి దగ్గరలోనే ఉంది. అఫ్ కోర్స్ మన సౌత్ సైడ్ అంతా ఈక్వేటర్ రీజన్ కి దగ్గరలోనే ఉంది. అందుకనే ఆ 3 స్టేషన్స్ కూడా అక్కడే పెట్టారు. బట్ 1971 నుండి షార్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా రాకెట్స్ లాంచ్ చేశారు. అండ్ ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ 95, 80 సక్సెస్ఫుల్ అయ్యాయి. సో ఇదంతా చెప్పడానికి రీజన్, ఖచ్చితంగా స్పేస్ స్టేషన్ పక్కన వాటర్ బాడీస్ లైక్ సముద్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందులోనే పడిపోతాయి. కానీ హ్యూమన్స్ దగ్గరలో, అంటే జనవాసాల్లో, సిటీస్ లో ఈ స్పేస్ స్టేషన్స్ ఉండవు. సో సముద్రం పక్కన ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పిన 3 స్పేస్ ఫోర్స్ కూడా అలాంటి ప్లేసెస్ లోనే ఉన్నాయి. సో అది చూపించే ప్లేస్ మేబీ శ్రీహరికోట అవ్వచ్చు. అంటే ఇది మన భైరవ్ వెళ్లే ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. మన భైరవ బుజ్జితో ట్రావెల్ చేస్తున్న ప్లేస్ శ్రీహరికోట అయ్యుండొచ్చు. అండ్ ఆ ప్లేస్ మొత్తం ఇసుక తిన్నలే ఉంది, లైక్ ఎడారి లాగా. అండ్ అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో అది ఎడార్ గానే మారుతుంది. అండ్ అది మన స్టేట్ లో ఉన్న ఇంకిపోయిన, అంటే కంప్లీట్లీ డ్రై అవుట్ అయిన మన సముద్రం, అంటే బే ఆఫ్ బెంగాల్. కానీ నీళ్ళు లేవు. సో ఇది స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే ఒక గూస్ బంప్స్ వచ్చింది. ఎందుకంటే మనం ఉండే ప్లేస్ ఫ్యూచర్ లో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుందా, కాకపోతే మూవీలో జస్ట్ 800+ ఇయర్స్ తర్వాత మాత్రమే ఇదంతా జరుగుతుందని చూపించారు. సో ఆలోచిస్తూనే వేడ్ గా, వింతగా ఉంది. ఎక్కడో అమెరికాలో ఇలా సిటీస్ పాడుపడిపోయాయి, శిథిలావస్థలో ఉన్నాయి అని చూపిస్తుంటే వింతగా చూసాం. మన భైరవ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా మాట్లాడుకున్నాం, మన కాశీనగరం ఇన్ ఫ్యూచర్ లో ఇలా ఉంటుంది అని చూపిస్తున్నారు అని. అదంతా వేడ్ గా ఉందని అనుకున్నాం. బట్ ఇప్పుడు మనం ఉండే స్టేట్, మన పక్క స్టేట్, మన ప్లేస్ ఇలా అవుతుంది అని ఆలోచిస్తుంటేనే, అండ్ అలా చూపిస్తుంటే క్రేజీగా ఉంది. సో చాలా మంది హాలీవుడ్ మూవీస్ చూసి మన కంట్రీ గురించి ఇలా ఇమాజిన్ చేసి ఉండొచ్చు. బట్ మన కంట్రీని డిస్టోపియన్ వరల్డ్ లాగా ఏం చూపించారు, అంటే కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు మన నాగేశ్వర్ గారు. సో డెఫినెట్లీ ఆ విజువల్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంటే అంత డీటెయిల్ గా, అంత రియలిస్టిక్ గా మన నాగేశ్వర్ గారు ఈ టీజర్ లో చూపించారు. అఫ్ కోర్స్ మూవీలో ఇంకా అదిరిపాటుగా ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 3, మీకు ఇంకొక డౌట్ రావచ్చు, కాశీనగరంలో భైరవ్ ఉంటే బౌంటీస్ కోసం సౌత్ వరకు, అంటే 1500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వస్తాడా అని. యా, బౌంటీస్ కోసం ఎక్కడికైనా వెళ్తాడు, ఎందుకంటే అవి అంత ఇంపార్టెంట్. అండ్ ట్రావెల్ చేయడానికి పెద్ద ఇబ్బంది కూడా అనిపించదు, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కదా, మొత్తం ఎండిపోయింది కదా, అంతా మట్టే సార్ ఇది. ఇంతకీ ఆ బౌంటీస్ ఏంటంటే నాకే పవర్ సోర్స్ అయి ఉండొచ్చు. మనకి టీజర్ లో బుజ్జి ఒక ప్లేస్ లో ఇలా అంటుంది, యాజ్ ఇఫ్ వీ విల్ గెట్ 1 మిలియన్ యూనిట్స్ అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకొక డైలాగ్, యాజ్ ఇఫ్ వీ విల్ గెట్ ఇంటూ కాంప్లెక్స్ అని. అంటే 1 మిలియన్ యూనిట్స్ వస్తాయి, వచ్చే పాసిబిలిటీ ఉంది. అలాగే కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో మనం పడే ఛాన్సెస్ ఉంది అని చెప్తుంది, అంటే ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది అని బుజ్జి చెప్తుంది. మేబీ ఆ రోబోటిక్ ఫ్లయింగ్ మెషినరీస్ వల్ల మనం ఇబ్బంది పడొచ్చు అని బుజ్జి చెప్తుందేమో. సో ఆ 1 మిలియన్ యూనిట్స్ అనేది పవర్ సప్లై అవ్వచ్చు. అంటే జనరల్ గా మన ఇళ్లలో 100 యూనిట్స్, 300 యూనిట్స్, 1000 యూనిట్స్, 2000 యూనిట్స్ అని పవర్ బిల్ కి మనీ చార్జ్ చేస్తారు. సో 1 మిలియన్ యూనిట్స్ అంటే 10 lakh యూనిట్స్ పవర్ సప్లై ఒక చోటే దొరుకుతుంది అంటే ఇట్స్ ఎ జాక్ పాట్. అంటే అప్పటికే అలాంటివి చాలా ఈజీగా చేతితో పట్టుకుని క్యారీ చేసే టెక్నాలజీ వచ్చి ఉంటుంది. సో అలాంటివి దొరికితే, తెచ్చుకోగలిగితే, దానివల్ల భైరవ్ ఉండే ప్లేస్ లో అక్కడ ఉన్న జనాలు సర్వైవ్ అవ్వచ్చు. సో ఆ రీజన్స్ తోనే తను చేస్తూ ఉండొచ్చు. ఆర్ జస్ట్ అది పర్సనల్ కొలిమిషన్ అయి ఉండొచ్చు. అంటే తను పర్సనల్ గా ఇన్వెంట్ చేయడం కోసం, అక్కడున్న డిస్టోపియన్ సొసైటీ నుండి సేవ్ అవడం కోసం, సర్వైవ్ అవడం కోసం, సేఫ్టీ టెక్ ని బిల్డ్ చేసుకోవడానికి తను ప్రయత్నిస్తూ ఉండొచ్చు. జస్ట్ లైక్ తన బాడీ ఆర్మర్ ఇన్బిల్ట్ గా బాడీకి ఒక పార్ట్ లాగా ఆ ఆర్మర్ ఎలా ఉందో సేమ్ అలాగే ఆ పవర్ సోర్స్ యూజ్ చేసి ఏదైనా తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. సో భైరవ్ వేసుకున్న బాడీ ఆర్మర్ అయితే చాలా సూపర్ గా ఉంది. సో దాని గురించి ఇంకా డీటెయిల్స్ గురించి సెపరేట్ గా మాట్లాడుకుందాం. డీటెయిల్ నెంబర్ 4,
సో మన ప్రీవియస్ డీటెయిల్ లో గెస్ చేసింది బౌంటీ అనేది ఒక పవర్ సోర్స్ అని, కానీ ఎగ్జాక్ట్లీ బౌంటీ ఏమై ఉంటుంది అంటే 2 థింగ్స్ అనుకోవచ్చు. ఒకటి, ఇంతకు ముందు చెప్పింది వాళ్ళున్నది స్పేస్ పోర్ట్, అంటే మన భాషలో స్పేస్ స్టేషన్. అది కూడా 800 years తర్వాత ఉన్న స్టేషన్, అంటే మనకంటే అడ్వాన్స్ గా ఉంటారు. పవర్ సప్లై వాస్ట్ గా ఉండొచ్చు, అంటే ఎక్కువగా ఉండొచ్చు. సో వాళ్ళ టెక్నాలజీ కోసమో ఆర్ వాళ్ళ మెయిన్ పవర్ సప్లై సోర్స్ కోసమో వాళ్ళు అక్కడికి వెళ్ళుంటారు. లేదా ఆ బ్లాక్ రెడైట్ సెక్యూరిటీ మిషన్స్, అదే ఆ స్పెరికల్ ఆబ్జెక్ట్స్ ని చంపేసి వాటికున్న పవర్ సోర్స్ ని ఎత్తుకెళ్ళడానికి వాళ్ళు వచ్చి ఉంటారు. అందుకనే అంత పెద్ద ట్రక్ ని వాళ్ళ వెంట తీసుకొస్తుంటారు. సో అదే మార్కెట్ లో ఉన్న బౌంటీ అయి ఉంటుంది. అంటే ఆ మెషినరీస్ ని డెడ్ ఆర్ అలైవ్ తీసుకొస్తే వాళ్ళ టెక్నాలజీ ఆర్ దానికి సరిపడే మనీ ఇస్తారు. డీటెయిల్ నెంబర్ 5. ఇంతకు ముందు వచ్చిన టీజర్ లో భైరవ్ తన హ్యాండ్ కి ఉన్న గ్లౌస్ తో ఆ వీల్ ని ఆపరేట్ చేస్తున్న దృశ్యాలు మనం చూసాం. సో దానికి మెయిన్ సోర్స్ వచ్చేసి ఇది ఆర్ ఇలాంటిదై ఉండొచ్చు. అండ్ అదే బుజ్జి కార్ కి అమర్చడం మనం గమనించవచ్చు. సో ఆ సోర్స్ నుండి ఆ బిగ్ బుజ్జికి పవర్ సప్లై వస్తుంది. బట్ ఆ బ్యాటరీ లాంటిదే అమర్చక ముందే బుజ్జి లోపల ఆ బ్లూ కలర్ లైట్ ని మనం గమనించవచ్చు. అంటే బుజ్జి దగ్గర ఆ టైప్ ఆఫ్ పవర్ సప్లై ఆల్రెడీ ఉంది. సో ఇది ఎక్స్ట్రా సోర్స్ అవ్వచ్చు ఆర్ ఇలాంటిదే ఇంకా తీసుకురావడానికి వాళ్ళు వెళ్ళుండొచ్చు. అండ్ ఆ సెక్యూరిటీ మిషనరీ, అదే బుజ్జి టీమ్ ని కాల్చడానికి వచ్చిన ఆ మెషినరీస్ ని కాల్చడానికో ఆర్ పేల్చడానికో యూజ్ అయ్యే గోళీలాగా ఉండే బాంబ్స్ కూడా తన గ్లౌస్ లోనే ఆ పవర్ సోర్స్ వల్లే తయారవడాన్ని మనం గమనించవచ్చు. అండ్ అలాగే భైరవ్ చేతిలో ఉన్న బాల్స్ లాంటివి, అవే ఆ బాంబ్స్ వచ్చి ఆ సెక్యూరిటీ మిషనరీస్ కి తగలడం ఇక్కడ స్లో మోషన్ లో మీరు చూడొచ్చు. సో అలా ఒకటి పేలిపోయి ఇంకో దాన్ని తీసుకుపోతుంది. డీటెయిల్ నెంబర్ 6. ట్రిబ్యూట్ టు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు ఫ్రమ్ ప్రభాస్ గారు అండ్ ఆల్సో నాగేశ్వన్ గారు. టీజర్ స్టార్టింగ్ లో నెగిటివ్ అని వస్తూ ఏ మిషన్ ముష్కిల్ నహి నా మున్కిన్ హై అని బుజ్జి అంటుంది. దాని అర్థం దిస్ ఈస్ నాట్ జస్ట్ డిఫికల్ట్ మిషన్ బట్ దిస్ ఈస్ అన్ ఇంపాసిబుల్ మిషన్ అని భైరవ్ తో బుజ్జి అంటుంది. అంటే ఈ మిషన్ చేయడం కష్టమే కాదు, అసాధ్యం కూడా అని అర్థం. బట్ ఈ డైలాగ్స్ ఎక్కడ మొదలయ్యాయో తెలుసా? ఎగ్జాక్ట్లీ అమితాబ్ బచ్చన్ గారి డాన్ మూవీలో ఆయన ఈ డైలాగ్స్ ఒక స్వాగ్ లో చెప్తారు. అంటే ఇంకా కొరతనం పోనప్పుడు యవనంలో ఈ డైలాగ్ చెప్తారు. అఫ్ కోర్స్ ఆయన లెజెండరీ యాక్టర్ ఇన్ బాలీవుడ్ అండ్ ఇండియన్ సినిమా. అఫ్ కోర్స్ ఈజ్ ఎ స్టార్ కాబట్టి తనకు ట్రిబ్యూట్ ఇవ్వడం కోసం ఈ డైలాగ్ బుజ్జితో చెప్పించారు. మేబీ ఆ డైలాగ్ తర్వాత భైరవ ఆ బజ్జి బుజ్జిని సినిమా డైలాగ్స్ నా దగ్గర చెప్పమాకు, అది డాన్ మూవీలోని డైలాగ్ కదా అని అంటే దెన్ థియేటర్స్ లో వాళ్ళు క్రేజీ అయిపోతారు నార్త్ లో. ఇన్ ద సేమ్ వే సేమ్ డాన్ స్టోరీ ఇంకొక స్టార్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు చేశారు. అక్కడ కూడా ఈ డైలాగ్ ఉంటుంది. అండ్ తమిళ్లోకి వచ్చేసరికి అజిత్ గారు సేమ్ స్టోరీతో బిల్లా అనే మూవీ తీశారనుకుంటా. అండ్ అఫ్ కోర్స్ మన తెలుగులో డాన్ స్టోరీ రీమేక్ ని పిల్లాగా ఎవరు చేశారని మన వీడియో కింద కామెంట్ బాక్స్ బద్దలయ్యేలాగా చెప్పండి. సో ఇక్కడ బాలీవుడ్ లో స్టార్ట్ అయిన మూవీస్ ని బిగ్గెస్ట్ స్టార్స్ మాత్రమే ఆ స్టోరీస్ ని వాళ్ళ లాంగ్వేజెస్ లో తీశారు. సో అక్కడ అమితాబ్ బచ్చన్ గారు అండ్ ఇక్కడ ప్రభాస్ గారు డాన్స్ గా వేరువేరుగా చేసి ఒకే మూవీలో మళ్ళీ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుని అదే మూవీలో డాన్ ఒరిజినల్ మూవీలోని డైలాగ్ రావడం క్రేజీగా ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. క్యాన్ అస్తలవిస్తా. డీటెయిల్ నెంబర్ 7. లాస్ట్ లో మన భైరవ్ చాలా హ్యాపీగా ప్రీవియస్ వీడియోలో చెప్పానుగా, మన డార్లింగ్ ప్రభాస్ గారు లవ్ యూ బుజ్జి అన్నారు. నాకైతే లవ్ యూ డార్లింగ్స్ లాగే అనిపించింది. సరే ఎవరైనా ఎక్సైట్ అయితే అంత హ్యాపీగా లవ్ యూ అని చెప్పి హార్ట్ఫుల్ గా చెప్తారని చెప్పి మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. దానికోసం బుజ్జి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. బుజ్జి ఒక బ్రెయిన్ గా పరిచయం అయి బాడీ కోసం వెయిట్ చేసి భైరవ్ ఆ కార్ ద్వారా బుజ్జికి బాడీ ఇస్తే బుజ్జి హ్యాపీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ బుజ్జి ఏమేం చేయగలదు అనేది మనకి ఇంకా తెలియదు, కొన్ని మాత్రమే తెలుసు. దానికి ఫ్రంట్ 2 టైర్స్ ఉంటాయి, అంటే జనరల్ షేప్ లోనే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటే వీల్ ఉంది, అది చిన్నగా బాల్ షేప్ లో ఉంది, బట్ ఫ్రంట్ టైర్ లాగానే ఉంది. అంటే అఫ్ కోర్స్ అన్నిటికీ వీల్ హబ్స్ లేవు. అండ్ బుజ్జికి బ్యాక్ సైడ్ 2 థ్రస్టర్స్ ఉన్నాయి. అంటే రాకెట్ కింద ఫైర్ జనరేట్ అయ్యే థ్రస్టర్స్ ఎలా ఉంటాయో సేమ్ బుజ్జికి కూడా 2 సైడ్స్ చెరొకటి ఉన్నాయి. సో దాంతోనే అది వెరీ స్పీడ్ గా వెళ్తుంది. అండ్ అలాగే ఆ విండ్ షీల్డ్, దానికి బ్యాక్ సైడ్ లో అంటే బుజ్జి వెహికల్ కింద ఇంకొక రౌండ్ షేప్ లో థ్రస్టర్ ఉంది. జస్ట్ లైక్ ఐరన్ మ్యాన్ కి చెస్ట్ మీద ఎలా గ్లో అవుతుందో అలా, బట్ ఇది ఎగరడానికి పనిచేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ బుజ్జి పెద్ద బుజ్జిలో నుండి ఎక్కడెక్కడ నుండో బయటకు వస్తుంది. లైక్ ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడు ఇక్కడ నుండి వచ్చింది. అండ్ భైరవ్ తో మాట్లాడుతూ లోపల ఉంది. అండ్ ఇంకా పెద్ద బుజ్జిలో భైరవ చిన్న బుజ్జిని ఎక్కడెక్కడ అమర్చాడో చూడాలి. బట్ ఓవరాల్ గా అదంతా బుజ్జే. సో ఇది బుజ్జి యొక్క అవుటర్ డిస్క్రిప్షన్. సో ఈ సీన్ లో భైరవ ఫుల్ స్పీడ్ బుజ్జి అని అంటాడు. అదే మాక్సిమం స్పీడ్ అని బుజ్జి రిప్లై ఇస్తుంది. దానికి రీజన్ వచ్చేసి ఆ సెక్యూరిటీ మెషినరీస్ దూరం నుండి బుజ్జి వెహికల్ ని కాల్స్తుంటాయి. అది ఇక్కడ మీరు గమనించవచ్చు. సో స్పీడ్ గా వెళ్తేనే మనం సర్వైవ్ అవుతాం అన్నట్లుగా భైరవ్ చెప్తే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నాకు సంబంధం లేదు అని చెప్తుంది బుజ్జి. దెన్ భైరవ్ చాలా ఇంటెన్సిటీతో ఒక్కరోజు జస్ట్ బి పాజిటివ్ ఒక్కరోజు అని అంటాడు. అని వెంటనే ఈ రోజు అని అంటాడు. ఈ రోజు అని ఎందుకు అన్నాడు అంటే మేబీ ఒక్కరోజైనా పాజిటివ్ గా ఉండు బుజ్జి అని భైరవ్ అడిగినప్పుడు వెంటనే బుజ్జి సరే రేపు పాజిటివ్ గా ఉంటానులే అని అంటుంది. అంటే సీరియస్ సిచ్యువేషన్ లో బుజ్జి కుళ్ళు జోక్ వేస్తుంది. అందుకని భైరవ ఈ రోజు పాజిటివ్ గా ఉండు బుజ్జి అని పర్టికులర్ గా మెన్షన్ చేస్తాడు. సో బుజ్జి మామూలు అనుకోకండి, మహాముద్రు. సో ప్లీజ్ బుజ్జి అని రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు బుజ్జి ఒప్పుకుంటుంది. దెన్ ఆ కార్ ని భైరవ ఎగరేసి తొక్కుతాడు. అఫ్ కోర్స్ అప్పటికే కార్ ఇలా రివర్స్ గా ఇన్వర్టెడ్ గా వెళ్తూ ఉంటుంది. రీజన్ మేబీ బుజ్జికి కోపం వచ్చి అలా రివర్స్ మోడ్ లో నడిపిస్తుంది అనుకుంటా. అందుకనే భైరవ బుజ్జిమా అని అనుకుంటా బతిమలాడుకుంటాడు. సో ఇదంతా బ్యాక్ స్టోరీ. బట్
బుజ్జి అని భైరవ చెప్పడానికి రీజన్ సర్టెన్ పాయింట్ లో ఆల్మోస్ట్ బుజ్జిని ఆ సెక్యూరిటీ వెహికల్స్ కాల్ చేస్తుంటే ఆ టైంలో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన భైరవ్ని కాపాడడం కోసం భైరవ్ను బయటకు తీసేసి బుజ్జి ఫ్రంట్ ఉన్న 2 టైర్స్ తో నుంచొని ఆ సెక్యూరిటీ మిషనరీస్ ని కాలుస్తుంది. ఇది ఇలాగే జరుగుతుంది అనేది మన 92% గెస్. అంటే బుజ్జి హాలీవుడ్ మూవీ ట్రాన్స్ఫార్మర్స్ లోని ట్రాన్స్ఫార్మర్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయి ఒక హ్యూమన్ షేప్ లో ఫామ్ అవుతుంది. వెనుకుంటే రౌండ్ చిన్న టైర్ హెడ్ ప్లేస్ లోకి వస్తుంది, అంటే తలకాయ అవుతుంది. అండ్ విండ్షీల్డ్ వెనకాల ఉన్న థ్రస్టర్స్ బాడీ సెంటర్ లోకి బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న థ్రస్టర్స్ మేబీ హ్యాండ్స్ గా వెపన్స్ లాగా పనిచేయొచ్చు. సో అలా ఫ్రంట్ వీల్స్ తో కాళ్ళకు టైర్లు కట్టుకుని బుజ్జి వెళ్తుంది. బట్ బుజ్జి మాత్రమే ఓన్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదు. భైరవ్ చెప్పినా బుజ్జి ట్రాన్స్ఫార్మ్ అవ్వదు, ఎందుకంటే తన ఓన్ గా డిసిషన్ తీసుకునే కెపాసిటీ బుజ్జికి ఉంటుంది కాబట్టి. సో భైరవ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు బుజ్జి అలా ట్రాన్స్ఫార్మ్ అయి భైరవ్ను కాపాడుతుంది. అందుకనే భైరవ బుజ్జికి చాలా చాలా హ్యాపీగా చెప్తాడు. రీజన్స్ ఒకటి తనను కాపాడినందుకు, రెండోది భైరవ్ మిషన్ 1% కూడా సక్సెస్ అవ్వదు అని బుజ్జి చెప్పినా భైరవ్ వినకుండా వచ్చినందుకు భైరవ్ మీద కోపంతో బుజ్జి చాలా చాలా కోపంగా ఉన్నా సరే ఆ మిషన్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే కోపంగా ఉన్నా భైరవ్ మీద ఉన్న ప్రేమతో ఆ మిషన్ కంప్లీట్ చేస్తుంది. సో భైరవ్ను ఎవరన్నా ఏదన్నా చేస్తుంటే బుజ్జి అస్సలు ఊరుకోదు. అది వాళ్ళ మధ్య ఉన్న బాండ్. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ మధ్య మాట వస్తుంది, అంత మాత్రాన వదులుకుంటారా? వదులుకోరు. సో మీరు కూడా పొరపాటున భైరవ్ని ఏమనకండి, ఎందుకంటే బుజ్జి వచ్చేస్తుంది, జాగ్రత్త. ఇంకా డీప్ గా వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో నేస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన సోషల్ మీడియా సైట్స్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.